నమస్కారముల్లా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఉగాది పర్వదినం పురస్కరించుకొని క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ మన తెల్లపాడు గ్రామమందు కీర్తిశేషులు బండారు పుల్లయ్య గారి కుమారులైనటువంటి తెల్లపాడు బండారు అంకయ్య గారు, బండారు వెంకటరమణ గారు, బండారు చిన్నయ్య గారు, ముగ్గురు అన్నదమ్ములు. సో వీరి యొక్క సమక్షంలో మరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ఈ యొక్క బండారు పుల్లయ్య కళా సంస్థానం అనే ఒక కుటుంబాన్ని, యూట్యూబ్ ఛానల్ని మరియు కళా సంస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ యొక్క కుటుంబ సభ్యులతోని 2 మాటలు మాట్లాడిద్దాం. ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇది ఒక చిన్న ప్రెస్ మీటు. సో ముందుగా ఈ బాబాయ్ గారు ఉన్నారు, ఊరు పెద్ద అనుకుంటా, పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి వారితో ఉన్నటువంటి అనుభవాలను ఒక 2 నిమిషాలు. బాబాయ్ నమస్తే. మీ పేరు? అనంతరెడ్డి. మరి చెప్పండి, పుల్లయ్య గారి గురించి మీకుతో ఉన్నటువంటి స్నేహబంధం కానీ, మరి అదేవిధంగా మరి ఆయనతో ఉన్న పరిచయం ఏంది, వీళ్ళతో ఎప్పుడు పరిచయం అయినారు, వీళ్ళ కళ, అట్లా ఒక 2 మాటలలో చెప్పండి. పుట్టినకాంచి ఆయనకు సంబంధమే, కొత్త ఏమి లేదు. పుట్టినకాంచి నన్ను చూస్తూ ఉండు, చెందుతూ ఉండు. ఆయనే నన్ను కొద్ది రోజు సాకాడు, ఇది చేశాడు. అన్నం కూడా తినుకుంటా చెయ్యి ఉగ్గబట్టింది నేను తినేదాకా. ఆ అబద్ధం ఏమి లేదు. ఓకే, మరి వీళ్ళు కథలు కూడా చెప్తుంటారు కదా, కథలు చెప్తుంటారని, మరి ఆ కథలు కానీ ఆ కళాపరంగా నేను పక్కన సంగీతం నిలబడుకున్నా, ఆడించిన, ఆయన చెప్పాడు, నేను పక్కన సంగీతం చేసిన. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, కొండయ్య, ఆయన ఉన్నాడు, ఆయన కూడా చనిపోయాడు. సరే, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మనం చిన్న అన్నగారు నమస్తే. మరి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. మరి మీరు కూడా చెప్పండి, ఈ కథ మీకు ఎందుకు అవ్వలేదు? ఇంకా వీళ్ళ అన్నదమ్ములు చెప్తున్నారు కదా, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్తున్నా కానీ నాన్నగారు వయసులో చెప్పినప్పుడు మనకు కొంచెం వ్యవసాయం ఉండేది కాబట్టి దాన్ని పోయి వ్యవసాయం చేస్తున్నారు. ఓకే. సో మరి మీరు చెప్పండి, నాన్నగారితో ఉన్న అనుభవం. నాన్నగారి జీవితం లైఫ్ అంతా బాగానే ఉండేది. ఆయన కళాకారుడు కాబట్టి ఎప్పుడో 20 మందిని అట్లా పెట్టుకొని సాకేవాడు. కానీ ఆయన కూడా కొంతమంది లబ్ధి పొందిండ్రు, బాగానే అవకాశాలు పొందిండ్రు. కానీ లాస్ట్ ఫైనల్కి మనం కూడా ఇంట్లో కుటుంబంలో కళాకారులు ఉన్నారు కాబట్టి ఆయన అన్ని సక్రమంగానే నెరవేర్చిపోయినారు ఆయన. సో ఈ రోజున ఆయన పేరు నిలబెడుతూ మీ అందరి సమక్షంలో బండారు పుల్లయ్య కళా సంస్థానం అనే ఒక సంస్థానం ఏర్పరుస్తున్నాము. ఆ దానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభిస్తున్నాము. మరి దీనికి మీద మీ అభిప్రాయం? ఎలా ఛానల్ ఓపెన్ చేస్తున్నాము నాన్న పేరు మీద, దాని మీద మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన అభిప్రాయం దేశమంతా కలకలగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన కళాకారుడు కాబట్టి ఎల్లవెల్లలా ఆయన ఎక్కడ చూసినా కానీ కనపడాలనేది మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. మరి ఇక్కడ అంకయ్య గారి పెద్ద కొడుకు ఉన్నారు, చిన్న కొడుకు ఉన్నారు. అన్న నమస్తే, రామకృష్ణ అన్న. మరి ఈ రోజున వీళ్ళంటే ఓకే, మీ జేజీ నాన్న గారి పేరు మీద ఛానల్ ప్రారంభిస్తున్నాము, అదేవిధంగా కళా సంస్థానం ప్రారంభిస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది. ఓకే, సరే. అన్నగారికి కొంచెం ఫీవర్గా ఉంది కాబట్టి మన ఇంటికి పెద్ద ఆయన మన తెల్లపాడు బండారు అంకయ్య గారు, మరి వీరు కానీ వెంకటరమణ గారు కానీ నాకు కాశీనైనా కలిపినటువంటి అన్నదమ్ములు ముగ్గురు కూడా, చిన్న కానీ వీళ్ళందరూ కూడా. సో అన్నగారు నమస్తే. ముందుగా మీకు చెప్పకూడదు కానీ ఉగాది శుభాకాంక్షలతోని ఈరోజు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఈ యొక్క పండుగను పురస్కరించుకొని ఈరోజు సంస్థానం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంస్థానం మీద ఒక 2 మాటలు ప్రజలకు మీ ఛానల్ ద్వారా కానీ మీ కళా సంస్థ ద్వారా ఏం చేయబోతున్నారు, ఏ లక్ష్యంతో ముందుకు పెట్టుకున్నారు అనేది ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. కీర్తిశేషుడు బండారు పుల్లయ్య అనగా మా తండ్రి స్వర్గస్థుడైనందువలన ఆయనతోనే ఈ యొక్క కళను పోనివ్వకుండా, ఆయన పేరును మేము మరవకుండా, ఆయన కళను ప్రపంచవ్యాప్తంగా తెలియపరచాలని నాకు ఎంతో ఆప్యాయత అనురాగంతో తండ్రి గారిని మరవలేక ఈ విద్యను, ఈ యొక్క కళను ముందుకు సాగిస్తామని ఎంతో కృషి ప్రేమతో మేము ముందుకు తీసుకెళ్తున్నాము.
అదేవిధంగా మా నాన్న స్వర్గస్థుడైనాడు, కానీ ఆయనతో పోకుండా మేము కూడా కొద్ది కాలం అనేది ఇప్పటికి దాదాపు 56 సంవత్సరాల వయసుగా వచ్చేస్తున్నది. కానీ మాకు నా నాన్న పేరును మరవనీయకుండా దేశమంతా తెలియపరచాలని చెప్పి మాకు ఎంతో ఆశతో ఎంతో కోరికతో మేము ముందుకు నడవాలని, మరుగున ఉన్న విద్యను కూడా ఇంకా ముందుకు సాగియాలని ఎంతో అభిమానంతో మేము ముందుకు సాగుతున్నాము. ఓకే అన్నగారు, మరి ఈ యొక్క ఛానల్ ద్వారా కానీ ఈ యొక్క సంస్థ పెడుతున్నారు, ఈ సంస్థ ద్వారా ఎటువంటి కళాకారులకు, ఏ రకమైనటువంటి కళాకారులకు మీరు లబ్ధి చేపియబోతున్నారు? అంటే ఈ యొక్క కళను మాతోనే కాకుండా తెలియని వారికి కూడా తెలియపరిచి ఈ కళను మూలన్న వారికి బయటికి తీసి ముందుకు సాగనివ్వాలని ఎంతో అభిమానంతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా వెళ్ళవేళలా నాన్నను మరవకుండా నాన్న విధంగానే ఆ కళను ఇంకా ఎవరికైనా తెలియని వారికి తెలియపరిచి ముందుకు వెళుదామని చెప్పి ఎంతో అభిమానంతో మేము ముందుకు వచ్చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఉన్నారు. మరి అక్క నమస్తే, మీ పేరు అక్క? నా పేరు అంకమ్మ. మరి మీరు పుల్లయ్య తాతకు ఏమవుతారు? మనవరాలు అవుతారు. మళ్ళీ ఆయనతో సరే, ఈ అక్కగారు మాట్లాడి కొంచెం బాధపడుతున్నారు. సరే అక్క నమస్తే, మీ పేరు అక్క? నా పేరు కోటేశ్వరం. మీరేమవుతారు? మా మనవరాలు. మనవరాలు అవుతారు. సో మీరు చెప్పండి, ఆయనతో ఉన్నటువంటి అనుభవం ఎట్లాంటిది? మంచిగా చెప్పుంటే అట్లా బతకాలి ఇట్లా బతకాలమ్మని బాగా చెప్పేటోడు, చూసేటోడు, సరిచేటోడు. మంచిగా చెప్పలేక చాలా బాధపడతాను. సాయిబాబా సునకం ఇది. నిజంగా మనుషుల కన్నా ఎక్కువగా మూగ జీవాలకు కూడా ఎక్కువ ప్రేమ ఉంటుందంట. ఇక వీరు మాటలు కూడా విన్నాం కదా. సో మనం తర్వాయి భాగంలో ఆయన చెప్పిన కథలు కానీ, ఆయన పాడినటువంటి పాటలు కానీ వీరు తరతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని, ఈ పండుగ రోజు ఎలా అయినా సరే ఈ యొక్క బండారు పుల్లయ్య కళా సంస్థానం అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నది. అంటే ఏప్రిల్ 9వ తారీఖు 2024వ సంవత్సరము మంగళవారం రోజున చక్కగా క్రోధినామ సంవత్సరం రోజు అత్యంత వైభోపితంగా, అంటే మనకు ఏమి సెట్టింగులు కానీ సెలబ్రిటీలు కానీ కాకుండా న్యాచురల్ మీడియాగా ఏ విధంగా అయితే పీపీఆర్ మీడియా కొనసాగుతుందో దానికి అనుసంధానంగా అనుబంధంగా అన్నగారు కాశీనాయన దేవస్థానానికి వచ్చి, తమ్ముడు మన జానపద కళలు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయో అట్లనే మాతోని కళలు అంతరించిపోతున్నాయి, మా కళలను బయటికి తీసుకురావాలి, ఏ విధంగా అయినా నాన్నగారి పేరు నిలబెట్టాలని పదే ముగ్గురు అన్నదమ్ములు తాపత్రయపడ్డారు. వారి తాపత్రయం మేరకు మనం ఈ రోజున ఈ యొక్క 2024 సంవత్సరాన రోజున ఈ ఛానల్ని మనం ప్రారంభిస్తున్నాము. మీరందరూ కూడా ఈ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి కళారూపాలు ఏ కళనైనా సరే అంతరించిపోతున్నటువంటి కళారూపాలను బయటికి తీసుకురావడానికి మన బండారు పుల్లయ్య కళా సంస్థానం ముందుకుంటుందని, త్వరలోనే వారు బుర్రకథలు కానీ ఊర్లలో జరిగే తిరునాళ్ళు కార్యక్రమాలు కానీ అన్ని వీడియోలతోని, ఆటలు పాటలు ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూలతోని మనం ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ కూడా ముగ్గురు లేడీస్ ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు అనుకుంటా. నమస్తేరా, మీ పేరు? ఓకే, మీ అబ్బతోని మీకు ఉన్నటువంటి అనుబంధము ఒకసారి పంచుకోండి. ఆయన ఎట్లా ఉండేవారు, మీతో ఎట్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, వాళ్ళు ఎట్లా మాట్లాడుకోండి. నవ్వకండి. మా అబ్బ మాకందరికీ తోడుగా బాగుండేవాడు. మాకందరికి పెద్దగా ఆయన ఇప్పుడు లేడు. ఆయన ఈరోజు ఛానల్ ద్వారా ఆయన ఉన్నాడని అనుకుంటున్నాం మనము. ఈ ఛానల్ మీ అబ్బపారి పేరు మీదనే ఒక రాష్ట్రం అంతగా దేశాలు అన్నీ కూడా పోతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఛానల్ ఓపెన్ చేస్తారు? మీ పేరు? మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నా? ఇంకేమైనా చెప్తారా? సరే, ఇంకా థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఇంత మంచి సమయం కేటాయించినందుకు. అజ్ఞానికే మెరిక అరిరుండ విధము సగురుండ సలము బాట శృంగారంబు వైశాని కెరుక, బాట శృంగారంబు వైశాని కెరుక, కెరికే మొద్దులు తినే గాదకే మెరుక, జ్ఞానుల గెరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే మెరిక అరిరుండ విధము సగురుండే సలము ఆ కుండాలో తిరిగేటి చెట్టుకే మెరుక, మనము శృంగారంబు కోగాలి కెరుక, జ్ఞానుల కెరుక సుజ్ఞానుల మరుగు,
అజ్ఞానికి మెరిక అరినుండే విధము సగులుండే మనకు కంప పుల్లలు పెట్టే కాకికే మెరుక జ్ఞానుల గెరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికే మెరుక అరినుండే విధము సగులుండే సలము తెచ్చే గోడలో ఉండే చుట్టాకే మెరుక జ్ఞానుల కెరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికే మెరుక అరినుండే విధము సగులుండే సలము ఇల్లు శృంగారంబో విల్లాలి కెరుక ఇల్లు శృంగారంబో విల్లాలి కెరుక సందు గొంతులు తిరిగే గుంటెకే మెరుక ఓకే బాబాయ్. జ్ఞానుల కెరుక సుజ్ఞానుల మరుగు. చాలా బాగా పాడుతున్నారు, మీ కంఠస్థం బాగుంది. మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 47. 80 ఏళ్ళు. 80 ఏళ్ళ వయసులో 18 ఏళ్ళ పురాణాలాగా పాడుతున్నావు. ఒక్కసారి మీకు శనార్థులు చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజున నిజంగా చెప్తున్నాము, నన్ను గుర్తుపట్టింటారండి. నా వాయిస్ పల్లె ప్రవీణ్ని, నేను బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడేది. నన్ను ఏ విధంగా అయితే రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లారో, నన్ను యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏ విధంగా నన్ను కళాకారులకు కానీ స్వచ్ఛంద సంస్థలకు పరిచయం చేసినారో, అదేవిధంగా నన్ను చేసినట్టే ఈ బండారు పుల్లయ్య అన్న మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఏం బాధపడొద్దు. ముగ్గురు అన్నదమ్ములకు కానీ అందరికి చెప్తున్నాము, ఇవాళ ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు, కేవలం ఆయన శరీరం మాత్రమే వెళ్ళినవచ్చు, కానీ ఆయన ఆత్మ ఈరోజు చూస్తుంది, నూతుంది. ఈరోజు ఈ ఛానల్ పెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలతో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. ముగ్గురు అన్నదమ్ములతో పాటు బాబాయ్ కూడా ఉన్నాడు, చూడొచ్చు. సో ఇది ఫ్యామిలీ అన్నమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తోనే తర్వాయి భాగంలో చూపిస్తాను. చూస్తూనే ఉండండి బండారు పుల్లయ్య కళా సంస్థానం టీవీ. థ్యాంక్ యూ.